కాబట్టి ఏ జ్ఞాని పరమ జ్ఞానుడు వాడు ఉన్న మాట వాడు చెబుతున్నారు. తల్లిదండ్రులు మీకు కాదు, ఈ జన్మలో ఆయన నాకు తండ్రి, ఓ జన్మలో ఎవరో ఆయన ఎవరో నేనెవరో, వచ్చే జన్మలో ఆయన ఎవరో నేనెవరో. కాబట్టి నేను తండ్రిని కాదు, తల్లిని కాదు, జన్మని కాదు. ఒకసారి ఆలోచిద్దామా? జన్మలో మనకు ఒక జన్మ కలిగినప్పుడు మనం జంతువులకైతే జ్ఞానం లేదు, మనిషి జ్ఞానం. చిన్న పొరపాటు చేసి మనం కొన్ని పొందకూడని జన్మలు కూడా పొందుతుంటాం. దేవుడి సొమ్ము కాజేసి తప్పనిసరిగా వాడు కుక్క జన్మ ఎదుగుతాడు. దేవుడి సొమ్ము కాజేసినటువంటి వాడు, దేవుడి సొమ్ము తిన్నటువంటి వాడు కుక్క జన్మను పొందేటువంటి అవకాశం మనం చెబుతున్నాం. కొంతమంది అహంకారపూరితంగా ప్రవర్తించి గొప్పవాళ్ళ ద్వారా శ్వాపాన్ని పొంది వాళ్ళు కొన్ని హీనమైన జన్మలు ఎదుర్కొనే అవకాశం కూడా లేకపోవడం. కాబట్టి జన్మలేమి నేను కాను. గజేంద్రుడిని పట్టి లాగినటువంటి మొసలు ఎవరు? గొప్పవాడు. గజేంద్రుడిని పట్టుకున్నటువంటి మొసలు ఎవరు? గజేంద్రుడు ఎవరు? ఇద్దరు జన్మలో సామాన్యులు కాదు, గొప్పవాళ్ళే. వాడికి జన్మలు ఎందుకు వచ్చినాయి? వాడు భూగోనామ గంధర్వుడు. ఎవరు? మొసలి. ఒక ముని చక్కగా దిగి సరస్సులోకి అర్ఘ్యం వదులుతున్నాడు సూర్యుడికి. మొసలి రూపంలో వచ్చి, అంటే భార్యను సంతోషపెట్టడం కోసం వాడు యక్షుడు ఏం చేశాడు? చిన్నగా లాగా కాలు పట్టుకు లాగేటప్పటికీ ముని ఆలోచించాడు, ఆహా, కాలు పట్టు లాగేటువంటి గుణం ఉంది కాబట్టి నువ్వు మొసలి అయిపోతావు. ఊహనామ గంధర్వుడు అన్నమాట. ఆ ముని లాగింది ఎవరు? దేవలా అనేటువంటి ఋషి. దేవలా అనేటువంటి ఋషిని కాలు పట్టుకు లాగేటప్పటికీ తన భార్యను సంతోషపెట్టడం కోసం ఇలాంటి పనులు చేసేది నీడలో ఉన్న మొసలే కాబట్టి నువ్వు మొసలి అయిపోతావు అని చెప్పి దేవల శాపం పెట్టాడు. ఆయన శాపం పెట్టింది ఎవరు? దుర్గీత సర్వాత్మనారాయణం సవిశేషంలో పూజ చేశాను మహాశైలాగ్ర భాగమునం. మహాపరమ విష్ణుభక్తుడట. ద్రవిడాదేశుండతండు పుణ్యతముడు ఇంద్రజుమ్న నామండు. ఇంద్రజుమ్నుడు అనేటువంటి రాజట 24 గంటలు విష్ణునామం చేసేటువంటి వాడు. కానీ ఒక రోజున పొరపాటున అగస్త్య మహర్షి అక్కడికి వస్తే గుర్తు ఆయన జ్ఞానంలో ఆయన ఉన్నాడు. అగస్త్యుడు ఆయన గౌరవించిన ఆయన కోపం చేసిన శాపం పెట్టాడు. మూఢలుత కరింద్రోత్తమయోని పుట్టుమని శాపం తెచ్చి భూవల్లవా. కాబట్టి ఈ జన్మలో నేను ఈ శ్రీనివాసనాడు, ఓ జన్మలో ఎవరు? నేను రాబోయే జన్మ నేను. కాబట్టి నేను జన్మ అనుకోవడం చాలా తప్పు. జన్మకి ఏముంటుందండి? తప్పనిసరిగా లింక్ ఉంటుంది. అందుకని మనం ఏం అడగాలంటే ఆ లింక్ కట్ చేయమని అడగాలి స్వామి దగ్గరికి. స్వామి ఇక చాలు, ఈ జన్మను నేను భరించలేకపోతున్నాను. ముక్కంటూ ఉంటే పరిశ్రమ పడుతూ తెలుగులో సామెత. తెలుగు మించిన భాష అంటే అంత తీయని భాష, అంటే సామెతలతో నిండినటువంటి భాష. ముక్కుంటే చాలు జరుగు చేస్తుంది, పరిశ్రమ పడుతుందంట. జన్మ అంటూ ఉంటే బాధలు తప్పవు, కష్టాలు తప్పవు. కాబట్టి ఈ జన్మ చుట్టూ ఈరోజు సంతోషంగా రేపేమవుతావు ఎవరు తెలుసు? ట్రైన్ ఎక్కావు, సీటు దొరికింది సంతోషపడ్డావు. ట్రైన్ ఎక్కావు, సీటు దొరకలా బాధపడతావు. ఏది నీది కాదు. కాబట్టి జన్మ సంబంధం అనేటువంటి విషయాన్ని నేను కాదు. నృత్యుర్న శంక నమే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధు. అక్కడ తెప్పలుగా చెరువు నిండిన తర్వాత అందరికీ తెలుసు. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు వెదరా సుమతి. తెలుగులో చెప్పండి ఏమున్నది? శతక సాహిత్యం నాయన తెలుగు సాహిత్యం సుసంపన్నం చేసిందని చెప్పాలి. ఒక మాట చెప్పాలి. బంధువులు నీ దగ్గర డబ్బు ఉండాలనే ప్రతి వాడు నీకు బంధువే. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు వెదరా సుమతి. బాగా నీళ్ళు ఉంటే చెరువులు ఉంటే కప్పలు వచ్చేస్తాయి. నీ దగ్గర డబ్బుని కొనుక్కోండి, నీకు అన్ని రకాలు ఉంటే అయ్యో మా బాబు అంటే మా మామ అంటే మా తీయ రకరకాలుగా పిలుచుకుంటూ లేని కొన్ని వర్షం కూడా కలుపుకుంటూ వచ్చి చుట్టూ చేరుతారు. నేను ఇంద్రుడు చిత్రులను పోగొడతాను, నీకు పోగొడతాను. కారణం ఏంటా? అది మన గొప్పతనం కాదు, మన దగ్గర ఉన్న వస్తువులు పోగొడతాం. కాబట్టి ఇలాంటి బంధువులు నేను కాదు. అంతేనా? ఇంత రోజులతోనే మనం ఉన్నా అంటే బంధువు దగ్గర బంధువు చనిపోతే మనకు బాధ కలిగే అవకాశం బాధపడతాం. దూరం బంధువు అయితే పెద్దగా బాధపడడం, కొద్దిగా బాధపడతాం. దగ్గర బంధువు, మరీ దగ్గర బంధువు అయితే మనం బాగా డిస్టర్బ్ కూడా అవుతాం. కాబట్టి బంధువు శాశ్వతం కాదు. శారీరక పరంగా చూసుకున్నా, సంబంధాల పరంగా చూసుకున్నా, వాడికి నీకు ఉన్నటువంటి సంబంధ పరంగా చూసుకున్నప్పటికీ కూడా బంధువు శాశ్వతం కాదు. నువ్వు శాశ్వతం కాదు, బంధువు శాశ్వతం. కాబట్టి నా బంధువున్న మిత్ర గురునైవ శిష్య. మిత్రుడు కూడా అంతే.
మనం గొప్పగా చెప్పుకుంటాం, ఎంతమంది మిత్రులు ఏర్పడుతున్నారు. ఇంగ్లీష్లో సాగుతుంది, మనందరికీ తెలిసింది ఫ్రెండ్ ఇండీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇండీడ్ అని. అవసరంలో నిలబడ్డ వాళ్ళ నిజమైన స్నేహితులను సాగుతున్నది. ఎంతమంది నిలబడుతున్నారు? అసలు ఫ్రెండ్షిప్ అనే వాళ్ళకి అర్థమైపోతుంది. మిత్ర, నీ యొక్క మేలును కోరుకునేటువంటి వాడు, శ్రేష్ఠను కోరుకునేటువంటి వాడు మిత్రుడు. నువ్వు ఆపదలో ఉంటే పరిగెత్తి వెళ్ళిపోయేవాడు మిత్రుడు ఎట్లా అవుతాడు? ఎంతవరకు నిలబడగలుగుతాడు? ఎవరయ్యా నిలబడగలిగేది? ఎవరు నిలబడతారు? ఎవరు నిలబడతారని నువ్వు తెలుసుకోవాలి. పెద్దలు చెబుతున్నది ఎవరు? పరమాత్మ ఒక్కడే నిలబడతాడు, శివుడు ఒక్కడే నిలబడతాడు. ఇచ్చిన మాట నిలబడేటువంటి వాడు పరమాత్మ. తన భక్తుడిని కాపాడు, ఏ దశలోనైనా కాపాడడానికి ఎలాంటి విషయాన్ని తెలుసుకునేటువంటి వాడు పరమాత్మ. కాబట్టి చిదానంద రూపమైనటువంటి ఆ శివుడను నేను, ఆ శివుడి యొక్క చైతన్య రూపమును చిదానంద రూప శివోహం. ఇవేమి కాదు అని చెప్పి చివరిలో ఆ మాట అంటున్నారు. చూడండి, న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య. డిగ్రీ వరకు నేను శిష్యుడిని, లేక ఎంఏ వరకు నేను శిష్యుడిని, లేక పిహెచ్డి చేశాను, నేను పిహెచ్డి వరకు శిష్యుడిని. తర్వాత ఏమయ్యాను? నేను గురువునయ్యాను. గురువునైపోయాను. నేను నా శిష్యునైనటువంటి పాత్ర అయిపోయింది, గురువునైపోయాను. కొంతకాలం గురువుగా వెలుగుతాను. నాకు తెలియని వచ్చి ఒకడు చెప్తాడు, అప్పుడు నేనేమవుతాను? వాళ్ళ శిష్యుని అవుతాను, వాడు గురువు అవుతాడు. ఒకళ్ళకి దీపం చూపించిన వాడిని, ఒకళ్ళకి దారి చూపించిన వాడిని, ఒకళ్ళకి అజ్ఞానం మధ్య తేడా చెప్పిన వాడిని, అప్పుడు నేను ఎవరిని? గురువుని. ఒకప్పుడు రెండింటి మధ్య తేడా తెలుసుకున్న వాడిని శిష్యుడిని. ఆ శిష్య దశ అయిపోయి గురువు దశలోకి వచ్చాను. మళ్ళా కాలం విపరీతంగా భ్రాంతి కలిగించేసి గురువుగా ఉన్నప్పుడు నేను శిష్యునిగా మారేటువంటి ప్రమాదం కూడా లేకపోయినప్పుడు మమకారాల వల్ల జరిగేటువంటి అదే. నేను మళ్ళా శిష్యుని దశకు రావచ్చు చెప్పలేని, గురువు అలానే ఉండాలని నమ్మకమే లేదు. కాబట్టి ఇవాళ గురువు రేపు శిష్యుడు అవుతాడు, ఇవాళ శిష్యుడు రేపు గురువు అవుతాడు, ఇవాళ కోడలు రేపు ఏమవుతుందయ్యా? అత్త అవుతున్నది. అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి గురువుని కాదు నేను, మిత్రుడిని కాదు, బంధువుని కాదు అని స్పష్టంగా చెబుతున్నాను. వీళ్ళెవరు కాదు, మనం ఎన్నో చూస్తున్నాం. మనం ఒంటరిగా వదిలి అనాథాశ్రమాలు ఎందుకు ఏర్పడుతున్నాయి, వృద్ధాశ్రమాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఎందుకంటే మనందరికీ తెలిసింది అదే రూపంలోనే కాదండి. ఎవరిని మనం తప్పు కొట్టడాలా? ఇక్కడ ఆశ్రమాలు వెలుస్తున్నాయా లేవా? అదొకటే ప్రశ్న. ఎక్కడ చూసినా వృద్ధాశ్రమాలు వెలుస్తున్నాయి, అనాథాశ్రమాలు వెలుస్తున్నాయి. కారణం ఏంటంటే బంధాలు దిగిపోతున్నాయి, బంధువుల మధ్య సక్రమంగా లేదు. ఉంటేనే 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 అలాంటి బంధుత్వం ఎంతవరకు నీ దగ్గర డబ్బు ఉంటుంది, ఎంతవరకు నీ దగ్గర శక్తి ఉంటుంది, ఎంతవరకు నీ దగ్గర పవర్ ఉంటుంది. కాబట్టి ఇదేవి నేను కాదు. నమే మృత్యు శంక నమే జాతి భేద. మానవ జన్మ ఎత్తిన తర్వాత భయం అనేది ఉండకపోతుంది. ఎప్పటిదాకా నాలోనే చెప్తున్నాను, పరమాత్మ యొక్క పాదాలు పరిపూర్ణంగా పట్టుకున్నంత వరకు, పరిపూర్ణంగా భగవంతుడి యొక్క పాదాల మీద నమ్మకం కలిగేంత వరకే భయం ఉంటుంది. శివుడి యొక్క పాదాలు పట్టుకున్న వెంటనే పరిపూర్ణంగా శివుడి పాదాల యందు ఎవరైతే మనసు నిలుపుతాడో అంతకు ముందు క్షణం వరకు భయం ఉంటుంది, ఆ తర్వాత భయం. నా దృష్టి చెప్తున్నాను. పరిపూర్ణంగా నువ్వు ఆ పాదాలు పట్టుకున్న తర్వాత మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరికి సహజంగా భయం. మనకేంటి? రుక్మిణి అమ్మవారికి అనుమానం కలిగింది, భయం వేసింది. ఈ బ్రాహ్మణుడు వెళ్ళాడా లేదా? బ్రాహ్మణుని దూతగా పంపించింది, రాయబారం పంపించింది, కృష్ణ వాళ్ళ దగ్గరికి సందేశాన్ని పంపించింది. నీకు తప్పిస్తే స్వామిని నేర్పిస్తే ఎవరు చేసుకుని అవసరమైతే నేను ప్రాణత్యాగం చేస్తానని చెప్పింది. కనుడా పూసులు వేగనో. చూడండి, ఆ తల్లికే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ తల్లి. ఆమెకే మానవ జన్మ ఇచ్చినప్పుడు కొద్దిగా అనుమానం కలిగింది. ఈ వెళ్ళాడా బ్రాహ్మణుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడా లేదా? కనుడా పూసులు వేగనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో. చివరికి ఆర్యామహాదేవి నన్ను అనుకూలించును అనుకూలింపదో, నా భాగ్యం ఎట్లున్నదో అన్ని ప్రశ్నలే. అనుకూలించును అనుకూలింపదో, నా భాగ్యం ఎట్లున్నదో అన్ని ప్రశ్నలు. అంటే అనుమానము, భయం ఉంది. కాబట్టి అనుమానం తీరాలి, భయం తీరాలని నేను ఈ శరీరాన్ని కాదు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, శివుడే శాశ్వతం. ఆ శివుడు అనేటువంటి పెద్ద నిప్పు నుంచి వచ్చిన ఒక కణాన్ని నేను కాబట్టి నాకు శివుడికి తేడా లేదు అని ఎప్పుడైతే మనిషి అనుకుంటాడో భయం తీరిపోతుంది. అప్పుడు చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూప శివోహం శివోహం, శివోహం
శివోహం శివోహం శివోహం చిదానంద రూప చిత్తానందము. చిత్త అంటే నేను ఆనంద చైతన్యము నేను మనం చెప్పుకున్నాం. ఆ తల్లి కూడా చిదగ్ని కుండ సంపూర్ణ దేవకార్య సముచేత అని మనకు లలితా సహస్రనామంలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. కాబట్టి ఎవరి దగ్గర చైతన్య స్వరూపులు ఎవరు నిత్యంగా ఉండేటువంటి వాడు ఎవరు అది మనం తెలుసుకోవాలి. తరువాయి ఇంకొక శ్లోకంలో న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం వరుసగా లిస్ట్ ఇచ్చాడు. మృష్టాన్న భోజనం చేసే ఆనందంగా ఉన్నావు, లేక నీ ఇంట్లో నువ్వు బాగా చక్కగా పచ్చడి అన్నం తిన్నావు, నూనె లేదు నెయ్యి లేదు, నాలుగు మండిపోతుంది, కడుపు మండిపోతుంది, బాధపడుతున్నావు. అంతకు ముందు రోజు కమ్మగా నెయ్యి వేసుకు తిన్నావు, ఆనందపడ్డావు. కాబట్టి శరీరంతో పాటు వచ్చి ఏమిటా సుఖాలు సంతోషాలు బాధలు కష్టాలు శరీరంతో పాటు వస్తాయి. అనుమానం పుణ్య పాపాలు కూడా శరీరాన్ని అడ్డుపెట్టుకుని ఉంటాయి. పుణ్యానికి పాపానికి చాలా తేడా ఉన్నది. ఏది పాపం ఏది పుణ్యం అనేది ఒక్కొక్కటి చెప్పాల్సిన అంశం. ఒకటప్పుడు ఆ రెండు మధ్య తేడా చెప్పడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది. నేను ఉదాహరణ చెప్పాను. ఒక లెక్క పోతున్నది, పౌరం వెంటబడింది, నువ్వు ఆపి పౌరాన్ని రక్షిస్తే గడ్డ వైపు నుంచి ఆలోచిస్తే దానికి నువ్వు అన్యాయం చేసినట్టు అనుకోవాల్సి వస్తుంది. దాని ఆహారం ఎదుగుతుంది సృష్టి. అది పౌరం వైపు నుంచి ఆలోచిస్తే